హలో గైస్, ఈరోజైతే మనం వచ్చి సిఎస్ఎస్ డే 2 క్లాస్ అయితే చూడబోతున్నాము. ఈరోజు వచ్చి నేను మీకు ఏం నేర్పిస్తానంటే బాక్స్ మోడల్ అయితే నేర్పిస్తాను. బాక్స్ మోడల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సిఎస్ఎస్లో. ఫస్ట్ మనం వచ్చి హెచ్1 ట్యాగ్ అయితే తీసుకుందాము. హెచ్1 ట్యాగ్ తీసుకొని హెచ్1 ట్యాగ్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇక్కడ వచ్చి బాక్స్ మోడల్ అయితే రాయండి. ఒకసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాము. అవుట్పుట్ అయితే చూడండి, బాక్స్ మోడల్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో వచ్చి బాక్స్ మోడల్ అయితే తీసుకొని పోతాము. ఫస్ట్ ఏం చేస్తామంటే హెచ్1 కింద వచ్చి డివ్ అయితే తీసుకోండి. డివ్ ఏంటంటే ఇంక నుంచి మనం డివ్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. డివ్ని అయితే ఓపెన్ చేసాము, డివ్ని క్లోజ్ చేసాము. డివ్ ఎక్కువ యూజ్ చేస్తాము. డివ్ అంటే బాక్స్ లోపల బాక్స్ యూజ్ చేయడానికి డివ్ అయితే యూజ్ చేస్తాము. నేను మీకు చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుందో, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ నేను దీనికి ఈ డివ్కి ఒక క్లాస్ అయితే ఇచ్చుకుంటాను. క్లాస్ కాదు కానీ ఫస్ట్ ఐడి ఇస్తాను. అంటే ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. నేమ్ని ఐడిలో అయితే ఇస్తున్నాను. ఐడి ఈక్వల్ టు బాక్స్ కంటైనర్ అని అయితే రాసుకుంటాను. నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. కంటైనర్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టైలింగ్ అయితే ఇవ్వబోతాను. ఫస్ట్ స్టైల్కి మీకు తెలుసు కదా, స్టైల్కి అయితే లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ రైట్ యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ స్టైల్ని అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఐడి క్లాస్ అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడే అదైతే వర్క్ అవుతుంది. CONTAINER కంటైనర్ అని రాసి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి దీంట్లో మనం ఏం రాస్తామంటే కలర్ అయితే రాద్దాము. కలర్ రాసి ఫస్ట్ ఏమి ఇచ్చుకుందాం, కలర్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందామా. అందుకన్నా ముందు హైట్ విడ్త్ అయితే ఇచ్చుకుందాము. హైట్ వచ్చి ఒక 500 పిక్సెల్ అయితే ఇద్దాము. 500 పిక్సెల్. విడ్త్ వచ్చి ఒక 500 పిక్సెల్ అయితే ఇద్దాము. 500 పిక్సెల్. ఇప్పుడు నేను వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి గ్రే కలర్ అయితే తీసుకుందాము. గ్రే. ఓకేనా. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. బాక్స్ అయితే వచ్చి ఉంటుంది స్క్వేర్ షేప్ లాగా. రాలేదే, ఎక్కడ తప్పు చేసాం, ఒక నిమిషం చూద్దాము. ఓకే, ఇక్కడైతే మనం కంటైనర్ తీసుకున్నాం కానీ ఐడి అని మెన్షన్ చేసాం. ఐడికి సింబల్ అయితే ఉంది హ్యాష్ ట్యాగ్ అనేసి, అది ఇస్తేనే అనమాట వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి బాక్స్ లాగా వచ్చింది. ఈ బాక్స్ లోపల ఒక 4 బాక్సులు అయితే తీసుకుంటాము. అందుకే ఇందాకైతే నేనైతే డివ్ అయితే తీసుకున్నాను. డివ్ లోపల ఇంకొక 4 డివ్లు అయితే తీసుకుంటాను. డివ్ ఓపెన్ చేశాను, క్లోజ్ అయితే చేస్తున్నాను. దీనికి ఏమి ఇచ్చుకుంటాం క్లాస్ అంటే క్లాస్ ఈక్వల్ టు బాక్స్ 1. ఇలాగ నేను 4 బాక్సెస్ అయితే ఇచ్చుకుంటాను. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇది ఎలాగ వచ్చిందో చూసుకుందాము. అంతకన్నా ముందు దీనికైతే నేమ్ మారుస్తాము. బాక్స్ 1 ఉంది, బాక్స్ 2 అయితే ఇచ్చాను. బాక్స్ 3, బాక్స్ 4 అయితే ఇచ్చాను. ఇప్పుడు చూద్దాము దీని లోపల ఎలా ఉందో. ఏం లేదనమాట, ఎందుకంటే మనం ఏమన్నా స్టైలింగ్ ఇస్తే దీనికైతే వస్తుంది బాక్సెస్. ఎందుకంటే మనం కలర్ ఇవ్వలేదు, ఏమీ లేదు కాబట్టి దీనికైతే ఏం పెద్దగా తెలియదు అనమాట. ఏంటంటే ఇక్కడ మనం వచ్చి ఇప్పుడు డివ్ వచ్చి మెయిన్ డివ్ అనమాట. దీనికి ఐడి క్లాస్ అయితే ఇచ్చాం, కంటైనర్ క్లాసు. దీని లోపల చైల్డ్ క్లాసెస్ అనమాట ఇవన్నీ. క్లాస్ ఈక్వల్ టు బాక్స్ 1 అన్నాను కదా, దీనికైతే ఎప్పుడైతే మనం అయితే కలరింగ్ అయితే వేసాము, ఐడికి వచ్చి హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేసాము. క్లాస్కి అయితే డాట్ ఆపరేటర్ అయితే మెన్షన్ చేస్తాం. డాట్ అంటే పోలీస్ స్టాప్ అనమాట. పోలీస్ స్టాప్ బాక్స్ 1 1 రాసి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి దీంట్లో అయితే మనం అయితే హైట్ విడ్త్ అయితే ఇద్దాము. పైన వచ్చి హైట్ విడ్త్ వచ్చి మనము 500 పిక్సెల్ అయితే తీసుకున్నాము, కానీ ఇక్కడ మాత్రం చిన్నదిగా తీసుకుందాము. ఒక 150 పిక్సెల్ అయితే తీసుకున్నాము. అలాగే పైన హైట్ ఎంత తీసుకున్నామో కింద విడ్త్ కూడా అంతే తీసుకుందాము. 150 పిక్సెల్ అయితే తీసుకుందాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నేనైతే రెడ్ అయితే ఇస్తాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో పోదాం. ఇప్పుడు చూడండి మనకైతే ఒక్క బాక్సే వచ్చింది, ఎందుకంటే మనం మెన్షన్ చేసాం కదా బాక్స్ 1 అని అయితే మెన్షన్ చేసాము. ఇలాగ మనం వచ్చి 4 బాక్సెస్కి ఇస్తే 4 కలర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇదన్నీ కాపీ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ అయితే చేయండి, కాపీ అయితే చేయబాకండి. ఓకేనా. 1, 2, 3.
ఓకే. బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4. ఇక్కడొచ్చి మనం ఏం చేద్దామంటే కలర్స్ అన్నీ మార్చేద్దాము. మళ్ళీ అయితే కన్ఫ్యూజన్ అయిపోతుంది మీకు అన్నీ ఒకే కలర్ ఉంటే. యెల్లో ఇచ్చాను. ఇక్కడ ఏమిద్దాము? బ్రౌన్ ఇద్దాం. బ్రౌన్, బ్లూ ఇస్తాను. ఇప్పుడు చూడండి మీకు ఎలా వస్తుందో. ఇక్కడ చూశారు కదా, మెయిన్ వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఉంది కదా, అది వచ్చి మన పేరెంట్ క్లాస్. లోపల ఉన్న 4 బాక్సెస్ వచ్చి చైల్డ్ క్లాస్ అన్నమాట. పేరెంట్ క్లాస్ కింద చూడండి, పేరెంట్ క్లాస్ బాక్స్ కంటే బయట అయితే వచ్చేసింది చైల్డ్ క్లాస్. నాకు ఈ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 4 బాక్సెస్ లోపల అయితే ఫిట్ అవ్వాలన్నమాట. ఇది ఫిట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ బాక్స్ 1 ఉంది కదా, ఇక్కడ మీరు వచ్చి ఫ్లోట్ లెఫ్ట్ అయితే వేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్క బాక్స్ లెఫ్ట్కి అయితే మూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అన్నిటికీ అదే ఇద్దాము. ఓకే. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్ గాని ఇచ్చు, రైట్ గాని ఇచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పక్క పక్కన వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి అన్ని పక్క పక్కన అయితే వచ్చేసింది. ఇంతకు ముందు అయితే కిందకు ఉన్నింది 4 బాక్సెస్, బయట వరకు అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ బాక్స్ లోపలే ఫిట్ అయిపోయింది అనమాట. నాకేందంటే బ్రో, నాకు ఇది కూడా పైకి అయితే వచ్చేవాళ్ళు బ్రో. ప్రతిదీ నేను ఫ్లోట్ లెఫ్ట్ అని అయితే రాసుకోలేను, టైం వేస్ట్ అయిపోతుంది. కొంచెం ఈజీగా ఉండేటట్టు అయితే చెప్పు బ్రో అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మెయిన్ బాక్స్ వచ్చి కంటైనర్ అయితే తీసుకున్నాము. ఇదన్నమాట మన పేరెంట్ క్లాసు. ఈ పేరెంట్ క్లాస్లో ఏమొస్తామంటే ఒక చిన్న మెన్షన్ చేయాలి కోడ్ని. అప్పుడు అది రాసామనుకోండి, అన్నీ ఆ బాక్స్లో ఫిట్ అయిపోతుంది. నేనేం చేస్తానంటే అంటే అన్నిటికీ ఫ్లోట్ లెఫ్ట్ అయితే ఎత్తేస్తున్నాను. ఫ్లోట్ లెఫ్ట్ ఎత్తేస్తే ఇలాగుంటుంది, మీకు బయట అయితే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని, ఇక్కడ ఉంది కదా మెయిన్ బాక్స్కి, ఆడేం చేస్తారంటే డిస్ప్లే ఫ్లెక్స్ అయితే వేయండి. ఫ్లెక్స్ ఇచ్చారనుకోండి, ఆ బాక్స్లోకి అయితే 4 ఫిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి 4 ఫిట్ అయిపోయింది. మీరు కానీ బాగా గమనించారనుకోండి, ఇదొక సైజు ఉంటుంది, ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజు ఉంటుంది. ఈక్వల్ సైజ్ అయితే ఉండదన్నమాట. ఈ బాక్స్ లోపల అయితే ఈ 4 ఫిట్ అయిపోయింది అనమాట. ఒకటి ఇది సైజ్ ఎక్కువన్నా ఉండొచ్చు, బ్లూ సైజ్ తక్కువన్నా ఉండొచ్చు, ఎల్లో దానికంటే ఎక్కువన్న సైజు ఉండొచ్చు, బ్రౌన్ తక్కువ సైజ్ అన్నా ఉండొచ్చు. నాకు ఈక్వల్ సైజ్ రావాలంటే మీరేం చేస్తారంటే మెయిన్ బాక్స్లోనే పేరెంట్ క్లాస్లోనే ఫ్లెక్స్ వ్రాప్ అనేది ఉంటుంది. అక్కడ పోయి వ్రాప్ ఇచ్చారనుకోండి, అన్ని ఈక్వల్ సైజ్ వచ్చి ఉంటుంది. ఒకవేళ పెద్దదిగా ఉన్నింది అనుకోండి, ఆ స్పేస్ సరిపోదు అనుకోండి, ఆ బాక్స్లో కిందకైతే వస్తుంది. చూడండి ఇప్పుడు అన్ని ఈక్వల్ సైజ్ అయితే ఉంది, కిందకైతే వచ్చేసింది కదా. ఇట్లా ఇలాగైతే ఉంటుంది అనమాట. ఫ్లెక్స్ అయితే యూస్ చేసామనుకోండి, కరెక్ట్గా దీని లోపలే ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే బ్రో, కిందకైతే వచ్చింది కదా, నాకేంటంటే స్పేస్ రావాలి బ్రో ఒక్కొక్క బాక్స్ కంటే. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నో ర్యాప్ అయితే తీసుకుంటాము. నో ర్యాప్ తీసుకునేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక చూడండి నో ర్యాప్ తీసుకున్న తర్వాత ప్రీవియస్ ఎలాగుందో అలానే ఉందన్నమాట. ర్యాప్ ఇస్తే మీకు సైజ్ అయితే ఈక్వల్ సైజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేనైతే విడ్త్ వచ్చి కొంచెం పెంచుకుంటాను మీకు అర్థమయ్యేదానికి. ఇప్పుడు 800 అయితే పెంచుకున్నాను. విడ్త్ పెంచుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. విడ్త్ పెంచుకున్న తర్వాత ఏడైతే స్పేస్ ఉంది, నాకేంటంటే ఇక్కడ రెడ్ ఉంది, ఎల్లో ఉంది, బ్రౌన్ ఉంది, బ్లూ ఉంది. ప్రతి దానికి నాకు స్పేస్ కావాలి. పక్క పక్కన స్పేస్ ఉండాలంటే మీరేం చేస్తారంటే ఫ్లెక్స్ ర్యాప్ ఉంది కదా, అక్కడికైతే వచ్చేసి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని అయితే కొట్టండి. ఇక్కడ చూడండి పక్క పక్కన స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి స్పేస్ బిట్వీన్ కొట్టాను కాబట్టి దీని పక్కన ఒక్కటే స్పేస్ అయితే ఉంటుంది. స్పేస్ అరౌండ్ కొట్టాను అనుకోండి, దీని చుట్టూ స్పేస్ అయితే ఉంటుంది. బ్లూ ఇందాక అతుక్కొని ఉంది కదా, చూడండి బ్లూ రెడ్ అయితే అతుక్కొని ఉంది ఆ బాక్స్కి. నేను ఇప్పుడు స్పేస్ అరౌండ్ కొట్టాను అనుకోండి, అన్నీ జరిగేస్తుంది అనమాట. స్పేస్ వచ్చేస్తుంది, ఫ్రీగా ఉంటుంది. ఓపెన్ విత్ చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జస్టిఫై కంటెంట్ని స్పేస్ అరౌండ్ స్పేస్ బిట్వీన్ తీసేసి ఇప్పుడు అన్ని పక్క పక్కన ఉంటుంది. జస్టిఫై కంటెంట్ని నేను సెంటర్ అయితే ఇస్తాను. సెంటర్ ఇచ్చిన వెంటనే ఏం జరుగుతుందంటే ఆ బాక్స్ మధ్యలోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈక్వల్గా అయితే ఉంటుంది, మధ్యలోకి అయితే వచ్చింది. నాకు ఎలా ఉండాలంటే బ్రో మధ్యలోనే రావాలి, కాకపోతే మిడిల్లో ఉండాలి, అంటే సెంటర్లో ఉండాలి ఇది. కానీ పైన ఒకటే మిడిల్లో ఉంది, నాకు ఈ బాక్స్ మిడిల్లోకి రావాలి అంటే
ఏం చేస్తారంటే జస్టిఫై కంటెంట్ దగ్గర సెంటర్ కొట్టారు కదా, దాని కింద వచ్చి అలైన్ ఐటమ్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సెంటర్ అయితే కొట్టండి. ఇక సెంటర్ కొట్టిన వెంటనే చూశారు కదా, జస్టిఫై కంటెంట్ కొడితే పైన అయితే ఉంటుంది, అలైన్ ఐటమ్స్ కొడితే కిందకి అయితే దిగింది. ఇంకోటి కూడా మీకు చెప్తాను, ఇక్కడ గ్యాప్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఒక్కొక్క స్పేస్ దానికి ఒక్కొక్కటి మనం మాన్యువల్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను 10 పిక్సెల్ ఇచ్చుకున్నాను అనుకోండి, అది ఒక్కొక్కటి పక్క పక్కనకి అయితే వస్తుంది. ఇందాక స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ పెట్టాను కదా, అలాగనమాట. ఇది బాక్స్ మోడల్ అనమాట. ఇది బాక్స్ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నేను ఇంకోటి ఏం నేర్పిస్తానంటే మీకు, ఇది బాక్స్ మోడల్, ఇంకో బాక్స్ మోడల్ ప్యాడింగ్ అయితే నేర్పిస్తాను మీకు ఎలా ఉంటుందో. యాక్చువల్లీ దీని పేరు వచ్చి, ఇది నేను ఇప్పుడు క్రియేట్ చేసిన బాక్సింగ్ అనమాట. బాక్స్ లోపల బాక్స్, బాక్స్ మోడల్ వచ్చి ఇంకోటి ఉంది, చూపిస్తాను అది ఎలానో. ఫస్ట్ H1 అయితే తీసుకుంటాను, మళ్ళీ H1 అయితే తీసుకుంటాను. ఇక్కడ వచ్చి నేను బాక్స్ మోడల్ అని అయితే రాస్తాను. పైన వండుకొని ఏం చేస్తానంటే బాక్సెస్ అయితే రాస్తాను. H1 ట్యాగ్ అయితే తీసుకున్నాము. ఏడైతే బాక్స్ అయితే రాసుకుంటాను, ఓపెన్ విత్ లైసర్. ఓకేనా, ఇక్కడ బాక్స్, ఇప్పుడు బాక్స్ మోడల్. దీని కింద ఇప్పుడు నేను దీని కింద ఇప్పుడైతే నేనైతే కోడ్ రాస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే సేమ్ పైన ఎలా తీసుకున్నాం అలాగే కింద వచ్చి మనం వచ్చి ఒక డివ్ అయితే తీసుకుందాం. మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఉండేదానికి నేను ఇంకొక క్లాస్ అయితే తీసుకుంటాను. ఇది ఆల్రెడీ నేను రాస్తున్నాను కోడ్, డిలీట్ చేస్తాను, మళ్ళీ మీకు ఫ్రెష్గా చూపిస్తాను. ఫైల్ మోడల్లోకి వెళ్ళిపోయేసి బాక్స్ మోడల్ డాట్ HTML వచ్చి H1. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అయితే నేను నమ్ముతున్నాను. ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. చూసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, చేసేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం H1 తీసుకున్నాము, బాక్స్ మోడల్ అయితే తీసుకున్నాము. ఓకేనా, దీంట్లో అయితే మనం ఇప్పుడైతే ప్యాడింగ్ అయితే అయిపోతున్నాం. ఇదే మెయిన్ బాక్స్ మోడల్. ఇందాక చెప్పింది వచ్చి బాక్సెస్ అనమాట. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తామంటే డివ్ ట్యాగ్ అయితే తీసుకుందాము. డివ్ ట్యాగ్ తీసుకుని డివ్ ట్యాగ్లో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. దీని మధ్యలో వచ్చి లారం 50 అని అయితే కొడతాను. లారం 50 అని కొట్టామనుకోండి, మనకు 50 వర్డ్స్ అయితే వస్తుంది. ఇది వచ్చి డమ్మీ కంటెంట్ అనమాట. మనకు ప్రాక్టీస్గా ఉండేదానికైతే మనం అప్పటికప్పుడే పోయేసి లారం 50 కొట్టామనుకోండి, మనకు ఒక డమ్మీ కంటెంట్ పారాగ్రాఫ్ లాగా వస్తుంది. నార్మల్గా మనం పోయి క్రోమ్లో పోయి పారాగ్రాఫ్ కాపీ చేసుకుని దీంట్లో అయితే పేస్ట్ చేస్తాము. అది కొంచెం టైం సేవ్ అవ్వడానికి లారం 50 అవుతుంది. లారం 500 కూడా కొట్టచ్చు. ఇప్పుడు చూడండి, లారం 50 కొట్టిన వెంటనే నాకు 50 వర్డ్స్ అయితే వచ్చింది. దీనికైతే మనం అయితే కలరింగ్ ప్యాడింగ్ అయితే ఇస్తాము. ఫస్ట్ ఏం చేశాను, డివ్ అయితే తీసుకున్నాను కదా, ఇక్కడ స్టైలింగ్ అయితే ఇచ్చేస్తాను. డివ్కి స్టైల్ అని కొట్టి స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఏమిద్దాం, కలర్ వచ్చి అక్వా ఇద్దామా. అందుకన్నా ముందు మనం హైట్ విడ్త్ తీసుకుందాం. విడ్త్ ఫస్ట్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో మీకైతే ఐడియా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్, దీనికి ఒక పేరు అయితే ఇద్దాం, ఐడి మెన్షన్ చేసుకుందాం. ఐడి ఈక్వల్ టు నేమ్ తీసుకుంటాము, పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ 1. ఇక్కడికి వచ్చేసి ఐడి కాబట్టి ఇది మర్చిపోబాకండి సింబల్. ఐడి పారాగ్రాఫ్ PARAGRAPH పారాగ్రాఫ్ 1 కర్లీ బ్రాకెట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ అక్వా ఇద్దాం, వాటర్ కలర్ అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం వచ్చి వాటర్ కలర్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నాకు ఎలా ఉందంటే ఇక్కడ ఫుల్గా ఉంది. నాకు వచ్చి ఒక బాక్స్ లాగా అయితే కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విడ్త్ని కొంచెం తగ్గించుకుంటాను. అప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఏదన్నా కట్ అయిపోయి ఒక బాక్స్ లాగా అయితే వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే విడ్త్ వచ్చి ఒక 500 పిక్సెల్ అయితే వేస్తున్నాము.
500 పిక్సెల్ ఇచ్చిన వెంటనే చూడండి ఇదైతే బాక్స్ లాగా అయితే వచ్చింది. దీనికైతే ఇప్పుడైతే మనం బార్డర్ అయితే ఇస్తాము. బార్డర్ కన్నా అంతకన్నా ముందు మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూశారు కదా, విడ్త్ ఇచ్చిన వెంటనే ఒక బాక్స్ లాగా అయితే వచ్చింది. దీని లోపల అయితే మనకైతే కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఎల్కి ఈ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్కి ఆడైతే మనకైతే అతుక్కొని ఉంది. స్పేసింగ్ రావాలి. స్పేసింగ్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ ప్యాడింగ్ అయితే యూజ్ చేస్తాము. ప్యాడింగ్ వచ్చి మనం వచ్చి ఒక 20 పిక్సెల్ అయితే ఇస్తాము. ప్యాడింగ్ ఇచ్చిన వెంటనే స్పేస్ అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి పక్కనైతే ఒక రవ్వ అయితే స్పేస్ అయితే వచ్చింది. మీరు ప్యాడింగ్ లెఫ్ట్ ఇవ్వచ్చు, రైట్ ఇవ్వచ్చు, మీకు ఎక్కడ కావాలంటే. ఇప్పుడు నేను ప్యాడింగ్ టాప్ రైట్ ఇస్తాను. ఇప్పుడు టాప్ వచ్చి నేను ఒక 100 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, మొత్తం దిగేస్తుంది అనమాట కిందకి. చూడండి కిందకి దిగేసింది. అట్లా మీరు ప్యాడింగ్ లెఫ్ట్ రైట్ బాటమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను నార్మల్గా ప్యాడింగ్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్యాడింగ్ ఉంది కదా, దీని లోపల అంటే ప్యాడింగ్కి కలర్ ఉంది కదా, అక్వా కలర్ అంతా దాని బయట అంతా నేను బార్డర్ అయితే వేస్తాను. బార్డర్ వచ్చి బార్డర్ రాసి 5 పిక్సెల్ అని రాసి 5 పిక్సెల్ అయితే రాసి సాలిడ్ బ్లూ అయితే వేస్తాను. అప్పుడైతే వస్తుంది మీకు. సాలిడ్ అని రాసి బ్లూ అయితే ఇవ్వండి. బ్లూ రాసానండి. ఇప్పుడు చూడండి చుట్టూ మనకి ఏం జరుగుతుందంటే బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది. చూశారు కదా, చుట్టూ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్జిన్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్కి వైట్కి అయితే స్పేస్ అయితే ఉంది. నేనైతే మార్జిన్ ఇచ్చి కొంచెం పక్కకి అయితే జరుపుతాను అనమాట. మార్జిన్ అయితే ఇవ్వబోతున్నాం ఇక్కడ. మార్జిన్ ఇచ్చి మార్జిన్ టాప్ బాటమ్ ఫ్రంట్ సారీ మార్జిన్ టాప్ ఇవ్వచ్చు, బాటమ్ ఇవ్వచ్చు, లెఫ్ట్ రైట్ అయితే ఇచ్చు. ఇక్కడ మార్జిన్ ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఒక 50 పిక్సెల్ అయితే ఇస్తాను. బాగా జరిగేస్తుంది అనమాట. మీకు రిజల్ట్ చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇంతకు ముందు అయితే పక్కన అయితే ఉన్నింది, మనం 50 ఇచ్చాం కాబట్టి ఇది పక్కకు అయితే వచ్చింది. నేను వచ్చి మీకు వచ్చి ఒక 100 ఇస్తాను, అప్పుడే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఇంకా బాగా పక్కకు అయితే జరిగింది. ఒకవేళ 500 ఇచ్చి చూద్దాము. అంటే మీరు కొంతమంది అనుకుంటారు అది జరుగుతుందా జరగదా అనేసి. ఇప్పుడు చూడండి 500 ఇచ్చిన వెంటనే కిందకి వెళ్ళిపోయింది. మనం వచ్చి ఒక 300 ఇద్దాము, మరి 500 అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. మొత్తం తీసుకుంటుంది అన్నమాట. లెఫ్ట్ రైట్ బాటము టాప్ 300 అయితే కౌంట్ అయితే చేసుకుంటుంది. సో ఇదనమాట బాక్స్ మోడల్ ప్యాడింగ్ ఎలా ఇవ్వడమో మీకు చూపించాను. ఫస్ట్ వచ్చి మనం డివ్ క్లాస్ తీసుకొని ఒక లారం 50 అయితే తీసుకున్నాము ఓట్స్. దాని లోపల వచ్చి మనము కలరింగ్ అయితే ఇచ్చాము, అక్వా కలరు. దాని లోపల ఏం చేసామంటే లెటర్ స్పేసింగ్ అయితే ఇచ్చాము. సారీ లెటర్ కాదు, స్పేస్ అయితే ఇచ్చాము, ప్యాడింగ్ అనమాట. దాని లోపల బార్డర్ అయితే ఇచ్చాము బ్లూ కలరు. మళ్ళీ దాని బయట అయితే మనం మార్జిన్ అయితే ఇచ్చాము. లెటర్ స్పేసింగ్ అయితే గుర్తొచ్చింది. ఇప్పుడు లోరం ఇప్సమ్ ఉంది కదా, LOREM కదా, లెటర్ స్పేసింగ్ అని కొట్టాముకో ఒక్కొక్క లెటర్కి స్పేస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ స్పేసింగ్ ఐటమ్ గుర్తొచ్చింది. 10 పిక్సెల్ అని పెట్టాము, ఒక్కొక్క లెటర్కి స్పేస్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఒక్కొక్క లెటర్కి స్పేస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం 0 పెట్టేద్దాం. ప్రాజెక్ట్లో ఎలాగుంటే అలాగా. ప్రాజెక్ట్లో లెటర్ స్పేసింగ్ అడిగితే లెటర్ అయితే వేయాలి స్పేసింగ్. సో ఈరోజు క్లాస్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటే బాక్స్ మోడల్ అయితే నేర్పించాను. అలాగే నెక్స్ట్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పించాను. వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు నెక్స్ట్ డే 3 క్లాస్లో అయితే మనం కలుసుకుందాం.